ఫ్రెండ్స్, ఆప్షన్ బయింగ్ సపోర్ట్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీక్లో మన ఇండికేటర్ ఎలా వర్క్ చేసింది చూడండి. ఇక్కడ ఇది 12th రోజు ఇక్కడ బాండ్ చేంజ్ అయినాయి. ఇక్కడ సిగ్నల్ పడ్డది ఈ క్యాండిల్కు 12:05కి సిగ్నల్ పడ్డది. మళ్ళీ రిటెస్ట్ తీసుకున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 13th రోజు మళ్ళీ అదే సిగ్నల్ మళ్ళీ రిటెస్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడికి 14th రోజు మళ్ళీ ఒక ఎంట్రీ చూడండి. 17th రోజు ఇది కాల్ సైడ్ ఎంట్రీస్. 17th రోజు ఎంట్రీ. ఈ 18th రోజు ఫుల్ సైడ్ వేసు అయినా కూడా సిగ్నల్ పడ్డది. 10% ఇచ్చింది. ఇంత తక్కువ మనకు ఎక్కడ కొనాలనేది ఈజీగా ఈ ఇండికేటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ బై చేసుకొని కూకోవడమే. సింపుల్గా ఉంటుంది ఇండికేటర్. ఇక్కడ చూడండి, 19th రోజు కూడా ఫుల్ సైడ్ వేస్ అయినా కూడా ఇక్కడ ఒక మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆ రోజు మినిమం 30% ఇస్తుంది. మళ్ళీ ఆ రోజు ఇదే సిగ్నల్ ఇక్కడికి గ్యాప్ అప్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే అటే పోయింది. మళ్ళీ కానీ ఇవ్వాల ఈరోజు కూడా 21 రోజు కూడా చూడండి సిగ్నల్ ఎట్లా ఇస్తుందో. ఇది పుట్ సైడ్ ఎంట్రీలు. ఇవి మళ్ళీ వీక్లో టెన్త్ రోజు ఒక్కటి ఎంట్రీ. మళ్ళీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలనేది క్లియర్గా చూపిస్తుంది. సిగ్నల్ బాండ్ చేంజ్ అయిందంటే కొనాలి. ఇక్కడ ఎంట్రీ 13th రోజు ఎంట్రీ. 16th రోజు 14th రోజు ఎంట్రీ గ్యాప్ అప్. 18th రోజు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ 19th రోజు 18th గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి కన్సాలిడేషన్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ సపోర్టు రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది. మళ్ళీ గ్యాప్ అప్ అయింది. మళ్ళీ కన్సాలిడేషన్ ఉన్నది. నిన్న చూడండి, నిన్న దీన్ని రీటెస్ట్ చేసుకోకపోతే ఇవాళ రీటెస్ట్ తీసుకుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి ఓపెనింగ్ గ్యాప్ అప్, రీటెస్ట్ తీసుకుని గ్యాప్ అప్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ. సో సింపుల్గా ఉంటుంది. ఈ ఇండికేటర్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఉన్న వీడియోలు చూడండి. కామెంట్లో ఇండికేటర్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.